వెల్కమ్ టు BCM10 న్యూస్. ఈరోజు భద్రాచలం పట్టణంలో జీవో నెంబర్ 49కి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. భద్రాచలం పట్టణంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జీవో నెంబర్ 49ని రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. భద్రాచలం పట్టణం చెన్న రోడ్డు పాల కేంద్రం వద్ద జీవో కాపీలను తగలబెట్టారు. అనంతరం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు స్వయం జోగారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎంపీ మిడియం బాబురావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 2025 మే 30న తాడోబా అందేరి రిజర్వ్ ఫారెస్ట్ కవాల్ రిజర్వ్ ఫారెస్ట్ను కలుపుతూ కొమరంభీం జిల్లాలోని కాగజ్నగర్ ఆసిఫాబాద్ పరిధిలో 333 గ్రామాలను పేర్కొంటూ తీసుకొచ్చిన జీవో నెంబర్ 49ని కొమరంభీం కన్జర్వేషన్ రిజర్వ్ ఫారెస్ట్ను రద్దు చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిడియం బాబురావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య, భద్రాచలం పట్టణ కార్యదర్శి కుంజా శ్రీను, TAVS పట్టణ కార్యదర్శి సున్నం ప్రవీణ్, అపాజయ రంగయ్య, కుంజా విజయ, స్వయం గంగరాజు, గణేష్, తురం సుబ్బారావు, సీతమ్మ, వీరమ్మ, వీరభద్రం, నవీన్, వెంకట్, పాయం చంద్రరావు, నారయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రొటెక్షన్ యాక్ట్ సెక్షన్ 36A ప్రస్తావిస్తూ ఈ జీవో అనేటువంటి జారీ చేసింది. దీని ప్రకారం ఏమిటి, మొత్తం జాతీయ పార్కులో భాగంగా ఉండేటువంటి గవ్వాల్లో ముఖ్యంగా 2 డివిజన్స్, అది ఆసిఫాబాదు, కాగజ్నగర్, 2 డివిజన్లో ఉండేటువంటి 339 ఆదివాసీ ఇతర పేదలు ఉండేటువంటి గ్రామాలని ఖాళీ చేయించడం కోసం ఈ జీవో చెప్తాం. అట్లానే 1,49,288 హెక్టేర్ల భూమి, అంటే సుమారుగా 3 లక్షల ఎకరాల ఈ ప్రాజెక్టులో ఎక్వైర్ చేయడం కోసం, కలుపుకోవడం కోసం ఈ జీవో చెప్తాం. ఈ రెండు కూడా 339 గ్రామాల్లో గ్రామ ప్రజల్ని సంప్రదించాం, కన్సల్ట్ చేశాం. వాళ్ళు పూర్తి మద్దతు ఈ ప్రాజెక్టు తెలియజేశారని చెప్పేసి జీవో చెప్తా ఉంది. అబద్ధం. అసలు ఏ గ్రామంలోనూ గ్రామ సభ పెట్టలేదు, మొదటిని కన్సల్ట్ చేయలేదు. అసలు కేంద్ర ప్రభుత్వం 2023లో తెచ్చినటువంటి అటవీ పరిరక్షణ సవరణ చట్టం ఏదైతుందో ఆ చట్టం గ్రామ సభల్ని నిషేధించింది. పబ్లిక్ హీరింగ్ అనేది అది లేదు. మొత్తం జిల్లా పరిషత్తులో ఆమోదం ఉంటే చాలు ఏ ప్రాజెక్ట్ అయినా చేయొద్దని చెప్పేసినటువంటి ఆదేశాలు, ఆ చట్టం ఆల్రెడీ కేంద్రంలో ఉంది. ఎన్నికల ముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఆ చట్టాన్ని వ్యతిరేకంగా మాట్లాడింది. అట్లానే నా ప్రాంతంలో ఉండేటువంటి దాంట్లో దీన్ని నేను అనుమతించను అని చెప్పేసి కూడా చెప్పింది. కానీ ఇప్పుడు నెల రోజుల క్రితం ఈ 49 జీవో అది చెప్పినటువంటి వాగ్దానానికి భిన్నంగా వచ్చింది. వాస్తవం ఏమిటి, అక్కడ ఏం జరుగుతూ ఉంది? 1 సంవత్సరం క్రితం నుంచే శాంక్షన్ అయినటువంటి ఇందిరమ్మ గృహాల నిర్మాణాన్ని అడ్డుకున్నారు. అట్లానే అక్కడ మొత్తం ITDA శాంక్షన్ చేసేటువంటి వ్యవసాయ బోర్డు, మంచినీటి బోర్డు వేయద్దు, ఇది రిజర్వ్ ఫారెస్ట్, ఇది టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటున్నారు. జరగని వల్ల మంచినీళ్ళ కోసం కానీ ఇతర అవసరాల కోసం కానీ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవసాయాలు ఈ రోజున మొత్తం అడ్డుకుంటున్నారు. ఇక్కడ మీరు వ్యవసాయం చేయడానికి. సో ఇదంతా కూడా ఇప్పుడు ఈ జీవో ఏం చెప్తుందంటే ఇది కేంద్రం పడినటువంటి ప్రభుత్వంలో భాగం. దాంట్లో కాంగ్రెస్ చెప్పినటువంటి మాటకి భిన్నంగా ఆ కుట్రకి తోడ్పడేటువంటి అందువలన ఈ జీవోని తక్షణం రద్దు చేయాలని చెప్పేసి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తున్నది. ఇది గిరిజనులకి, గిరిజన ప్రాంతానికి అది షెడ్యూల్ ఏరియా. షెడ్యూల్ ఏరియాలో గ్రామ సభ తీర్మానం లేకుండా ఏమీ చేయడానికి లేదనేది సమతా తీర్పు కానీ, నియమగిరి తీర్పు కానీ, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. అయినా సరే ఈ ప్రభుత్వం వాటికి భిన్నంగా ఈ రోజున గిరిజనులు ఈ రకంగా ఈ అడవిలోంచి గెంటేసేటువంటి ఈ జీవోని తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ జీవో కాపీని ఇప్పుడు తగలబెడతాం. వెంటనే